హైదరాబాద్లో సంచలనం రేపిన డాక్టర్ ప్రణీత సూసైడ్ కేసులో అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వర్షం చెప్తా ఉన్నారు. అనేక కోణాలు ఈ కేసులో కనపడతా ఉన్నాయి. కొత్తగా ప్రణీత భర్త మీడియా ముందుకు వచ్చి అనేక విషయాలను, ఆ అమ్మాయే నన్ను అరెస్ట్ చేసేది, నాతో కేవలం 8 నెలలు మాత్రమే కాపురం చేసింది, పైగా మా కుటుంబ సభ్యుల మీద వేధింపులకు పాల్పడింది, వాళ్ళు మాకు ఇచ్చింది ఏమీ లేదు అనేటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ కుటుంబానికి సంబంధించిన ఒక 50 మంది బంధువులంతా కలిసి మా మీద అరాచ్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. కేవలం అమ్మా నాన్నని ఇబ్బందులు పెట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకో, అమ్మాయి మెంటల్ కండిషన్ బాగాలేదు అనేటువంటి వర్షన్ని ఆమె భర్త వినిపిస్తూ ఉన్నారు. అది నిజమా కాదా దాని మీద మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రణీత సోదరుడు మనతో ఉన్నారు. హాయ్ జగన్ గారు, ఇది మీ బావ వరుస అవుతారు, బావ అవుతారు కదా, అంటే విన్నారా? ప్రణీత భర్త చెప్పినటువంటి మాటలు మీడియాలో చెప్తా ఉన్నారు. కేవలం 8 నెలలు మాత్రమే మీ సోదరి కాపురం చేసిందని చెప్పేసి, పైగా వాళ్ళ కుటుంబం మీద తనే అరెస్ట్ చేసేదని చెప్పేసి, పైగా మీ అక్క మెంటల్ కండిషన్ కూడా బాగలేదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సుఖేంద్ర గారు విన్నారా? విన్నాను సార్. నిజమేనా మీ అక్క మెంటల్ కండిషన్ బాగలేదా? సార్ నేను ఒక్కటే విషయం చెప్తాను సార్. తిని రోడ్ల మీద తిరిగేటోడు మెంటల్ గార్డ్ ఉంటాడా, లేకపోతే రోజు గవర్నమెంట్ హాస్పిటల్, అంటే ఎంత ఈ రోజుల్లో ఎంత కష్టపడితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందో మన అందరికీ తెలుసు. ఎంబీబీఎస్, నీట్ ఇట్లాంటివన్నీ క్లీన్ చేసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జన్ గా ఉండి రోజుకు 10 ఆపరేషన్ చేసే అమ్మాయికి మెంటల్ కండిషన్ బాగాలేదు అన్నోడు మెంటల్ నోడు అని నేను అనుకుంటున్నాను. కేవలం మీ సోదరి ఇంకో మాట కూడా చెప్పండి, ఇంకో విషయం కూడా చెప్పండి. కేవలం 8 నెలలు మాత్రమే కాపురం చేసింది మీ సోదరి అనేది అతను చెప్తున్న వర్షన్. పచ్చి అబద్ధాలు సార్, పచ్చి అబద్ధాలు. ఎన్ని నెలలు కాపురం? చెప్పండి. గత దసరా కన్నా 15 రోజుల ముందు వరకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంది. అయితే మధ్యలో కొన్ని రోజులు మా ఇంట్లో ఉన్న వాస్తవమే. ఎందుకు ఉంటుంది అంటే, మా చెల్లెలు ఎప్పుడైతే అక్కడ ఉంటుందో 2-3 రోజుల్లోనే వీళ్ళ చెల్లెలు, అంటే మా బావ వాళ్ళ చెల్లెలు ఒక ఆవిడ ఝాన్సీ అని, తన పెళ్లి మొదటి రోజు నుంచి ఆడపడుచు, పెళ్ళైనప్పటి నుంచి తన భర్తతో పాటు అదే ఇంట్లో కాపురం ఉంటుంది. వాళ్ళందరూ మా చెల్లెల్ని ఒక బానిస కన్నా హీనంగా చూసినారు. అది వీలైనంత వరకు తను తట్టుకునేది. ఇప్పుడు ఆడపడుచుకి పెళ్ళయిందండి? ఆడపడుచుకి పెళ్ళయిందా? మా చెల్లి కన్నా ముందే పెళ్ళయిందండి. మరి పెళ్ళైతే ఎందుకు పుట్టింటూ ఉంటది, తను అత్తగారింట్లో ఉంటారుగా? మీరు అతన్ని అడగాలి, అతన్ని నిలదీయాలి. వాడేం చెప్తాడు, ఏదో అదేంది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 3 నెలలు వచ్చింది అని అంటున్నాడు కదా. కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారు సార్. అతను మా చెల్లి సంసారం మొత్తం నాశనం కావడానికే కారణమే ఆవిడ. ఓకే, ఆడపడుచు. ఆవిడకి ఏంటి గొడవ? ఆవిడకి మీ సిస్టర్కి ఏంటి గొడవ? అంటే మా చెల్లి అంటే అంత పెద్దగా, అంటే తనకన్నా మంచి స్థాయిలో ఉండడం ఈగో నచ్చదు. తర్వాత ఇంకా ఎక్కువ కట్నం తెచ్చే వాళ్ళ ఇంటికి వచ్చేది ఉండే అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినారు. ఈయన కూడా ఏంటంటే మా చెల్లెని అంటే మాయమాటలు చెప్పి 4 సంవత్సరాలు లవ్ నటించి మమ్మల్ని అందరినీ మాయమాటలు చెప్పి పిచ్చోళ్ళని చేసి పెళ్లి చేసుకున్నాడు. మాకు తెలియలేదు అప్పుడు వారి నిజ స్వరూపం. మీరు ఎంత ఇచ్చారు కట్నం? మేము కిలో బంగారం ఇచ్చామండి, 5 కిలోలు వెండి ఇచ్చాము. తర్వాత ఒక 25 lakhs దాకా వాళ్ళ ఇంట్లోకి నగదు రూపంలో. అంటే మీరు రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటున్నాడు అతను. వాడు పెద్ద దొంగ సార్. ఇప్పుడు అర్థమైతే లేదా? ఇప్పుడు మీకేదో చాలా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయంట, డూప్లెక్స్ హౌస్ ఉందంట, పొలాలు ఉన్నాయంట, స్థలాలు ఉన్నాయంట, మీకు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనేది ప్రశ్న అతనిది. అంటే మేమేం ఉట్టిగానే గాలికి కొట్టుకొని రాలేదు సార్. మేము కూడా రెడ్డిలమే, మేము కూడా తాతల నుంచి మంచిగా బతికిన వాళ్ళమే. వాళ్ళలాగా కబ్జాలు పెట్టి వాళ్ళ నాయన మొత్తం కబ్జాల పనే. ఇప్పుడు మీరు ఆ ప్రెస్ కాలనీలో చూడండి, పార్కు జాగా ఆక్రమించి మళ్ళీ ఏదో బిల్డింగ్ కడుతురట. సరే, అతను కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తాను నేను మా ఊళ్ళో చెప్తున్నాను. ఒకసారి అతను కూడా కాల్ కలిపే ప్రయత్నం చేయండి. చెప్పండి. సర్వీసెస్ అని ఒక యాప్ ఉంటుంది సార్ మనకి. ఈకో సర్వీసెస్ ఇండియా అని ఒక యాప్ ఉంటది. ఓకే, దాంట్లో వీళ్ళ ఇంటి పేరు కర్రీ. సంవత్సరం ప్రకారం కర్రీ అని వాళ్ళ తండ్రి పేరు గాని వాళ్ళ అమ్మ పేరు గాని కర్రీ అని కొట్టి సర్నేమ్తో కేసులు సర్చ్ చేస్తే సంవత్సరానికి 2-3 కేసులు దొరుకుతున్నాయి వీళ్ళకి. అంత క్రిమినల్ కేసులు, పెద్ద 420 ఫ్యామిలీ. మాకు తెలీదు, మేము మంచిగా ఉన్నాం సార్. ఆస్తుల కోసమో దానికోసం వాడు మా కాని పోటీకి సరిపోడు. మా గుణాల ముందల మా క్వాలిఫికేషన్స్ ముందల ఏదో మీకు సహాయం కూడా చేశాడంట కదా అతను? ఏం సాయం సార్? డబ్బు రూపంలో సహాయం చేశాడంట. ఏం జాబ్ చేస్తుంది సార్ ఆయన అడగండి కొద్దిగా మీరు. అదే ట్రై చేస్తున్నారు, మా వాళ్ళు ట్రై చేస్తున్నారు. చేస్తున్నాడు
మాకేం అవసరం వచ్చిందని మేము అడిగినామని రాదురా. ఆయన ఇన్కమ్ సోర్స్ ఏదో అడగండి. ఇప్పుడు కరోనా టైం వరకు అతను ఏదో జాబ్ చేశాడు. ఏం జాబ్ చేసేవాడండి? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండే సార్. ఓకే, అమెరికాలో కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయా? అమెరికాలో ఉంది. ఓకే, డన్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే ఓకే. కరోనా స్టార్ట్ అయిన 2-3 months కి అతను జాబ్ పోయింది. యుఎస్ లో పోయింది. పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారైన పైసలు సంపాదించిందేమో అడగండి అతన్ని. ఓకే ఓకే సార్, మా చెల్లెల్ని అక్కడనే వీళ్ళ రెండో ఆడపడుచు, మా బావ వాళ్ళ రెండో ఆడ ఎవరైతే ఉంటారో చెల్లెలు అక్కడికి వెళ్ళింది. ఎంతమంది మొత్తం వాళ్ళ చెల్లెలు? వాళ్ళు ఎంతమంది మొత్తం? ఇద్దరు. ఓకే ఓకే. పెద్దావిడ పెళ్ళయి ఇదే ఇంట్లో ఉండింది. ఓకే. చిన్నావిడ అక్కడ ఏదో చదువుకోవడానికి జాబ్ కా అక్కడికి వెళ్ళిందట. ఆమె పేరు నవ్య. ఆమె అక్కడికి వెళ్ళినంత వరకు మా చెల్లెలు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే ఓకే. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో అక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి. అంతలోనే మా చెల్లెలు ప్రెగ్నెంట్ అయింది. ఇంకా అక్కడ వాళ్ళ టార్చర్ భరించలేక మా చెల్లెలు ఇండియాకి వచ్చేసింది. అది కూడా మేము ఫోన్ చేసి అతన్ని గట్టిగా మందలించి మా చెల్లెలకి ఏమైనా అయితే మంచిగా ఉండదు, ఇండియాకి పంపించేయండి అంటే మా చెల్లెల్ని పంపించేసి. ఫస్ట్ మీ చెల్లెల్ని పంపించేయండి. తను రాలేదు. తను రాలేదు. అక్కడ కూడా వాళ్ళకి ఇల్లీగల్ ఎఫైర్. అక్కడ ఇల్లీగల్ ఎఫైర్ గురించి మా చెల్లెలు మొత్తం ఆ వాట్సాప్ చాట్ లో అవన్నీ చూసి ప్రశ్నించినందుకే ఆ చెల్లెలు వాడు ఇద్దరు విపరీతంగా కొట్టిరు మా చెల్లెలు అక్కడ. ఓకే ఓకే. అక్కడ కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మా చెల్లెలు అక్కడ. అంటే అమెరికాలో ఉన్న వేరే అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ ఉండేదా? అవును. ఓకే. ఉన్న తర్వాత అది మా చెల్లెని ప్రశ్నించినందుకు విపరీతంగా కొట్టిందంట. కొట్టిన తర్వాత అప్పుడు తను ప్రెగ్నెంట్ ఉంది, కొడితే ఎట్లా అని చెప్పేసి ఆ విషయం మా ఇంకో కజిన్ సిస్టర్ కూడా అక్కడ యుఎస్ లోనే ఉంటది. అయితే ఆవిడ ద్వారా మాకు తెలిసింది. ఈవిడేం చెప్పకపోతుండే, అక్కడ ఎంత ఇబ్బందులైనా కూడా చెప్పకపోతుండే. ఆ ఇంకో సిస్టర్ ద్వారా మాకు తెలిస్తే మేము ఇమ్మీడియట్ గా సికిందర్ రెడ్డికి ఫోన్ చేసి మా చెల్లెల్ని ఇండియాకి పంపించాను అంటే పంపించారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 months తర్వాత తను డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులకి ఇతను కూడా వచ్చేసింది అమెరికాలో. అప్పటికి కరోనా స్టార్ట్ అయ్యి జాబ్ పోయింది అతనికి. ఓకే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా చెల్లెల్ని చూడడానికి ఇంటికి రాకపోతే ఒక 2-3 months డెలివరీ అయినాక 2-3 months కూడా మా ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత మా చిన్న ఆయన మేము అందరం వాళ్ళని తీసుకొని వెళ్ళినాము. వెళ్తే వాళ్ళు చాలా ఇన్సల్ట్ చేసిండ్రు, మమ్మల్ని రానియలేదు. 50 మంది వేసుకొని దండయాత్ర పోయారంట. ఇప్పటి వరకు మంచిగానే ఉంది కదా సార్. 50 మంది పోతే కాళ్ళు చేసి తిరగొట్టేస్తుంటుంది కదా ఇప్పుడే. ఓకే. ఎప్పుడో పోతుంటున్నాం. వాడు పెద్ద పైన లాగా మా చిన్న ఆయనను, మా ఇద్దరు చిన్న ఆయనను పోలీస్ డిపార్ట్మెంట్ అండి. కానీ ఎంత అంటే ఎంత అసలు లోక జ్ఞానం తెలియదు వాళ్ళకి. ఎప్పుడో పాత జవాన్ల ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఇప్పటికీ ఒక పై అధికారి దగ్గర పోయి మనకు జరుగుతున్న ఇబ్బంది చెప్పమంటే కూడా వాళ్ళు భయపడే పరిస్థితిలో ఉన్నారు. అంటే అంత సామరస్యంగానే మేము పెరిగాం ఇప్పటి వరకు. 50 మంది పోయినా 60 మంది పోయినా వాళ్ళని ఎవరిని ఏమనలేదు. కానీ మేమే 2-3 పోయినప్పుడల్లా వాడు కుట్టనికి వచ్చేది. వాడి బాడీ చూసుకోండి, జిమ్ బాడీ మొత్తం ఆ డ్రగ్స్ గిక్స్ ఏమేమి చేసి పాడైతుండో ఇప్పుడు పందిలాగా వలసిందో అవన్నీ చేస్తుంది. కొంచెమన్నా ఉండాలి సార్. చిన్న పాప ఉంది సరే, మా చెల్లెలతోనే బలస్పర్ధలు వచ్చినాయి అనుకున్నాం. నేను చూస్తున్నాం కదా 6 months నుంచి పీక్ స్టేజ్ లో కొట్లాటలు నడుస్తున్నాయి. ఆ చిన్న పాప కనీసం ఏ స్కూల్లో చదువుతుందో అడగండి, మీరు ప్రశ్న అడగండి, వాళ్ళకి తెలుసు సార్. ఆ పాప ఏ స్కూల్లో చదువుతుంది, ఏ క్లాస్ చదువుతుందో అడగండి. నేను క్రాస్ చెక్ చేసుకుంటారు. ఫస్ట్ మీరు చెప్పండి, ఏ స్కూల్లో చదువుతుంది, ఏ క్లాస్ చదువుతుంది మీరు చెప్పండి. అతనితో క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే అతను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజెంట్ రేపు ఇంకా ఆంధ్ర ట్రైన్లో రాలేదు. ఏమండి? వీడి గోయంకా స్కూల్ అని మా సర్నగర్ లో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పక్కనలో ఉంటుంది సార్, వాకబుల్ డిస్టెన్స్. ఓకే. ఏ క్లాసు? ప్రీ ప్రైమరీ సార్ ఇప్పుడు. ఓకే చెప్పండి, ఇది చెప్పబోతున్నా. ప్రీ ప్రైమరీ. 1,50,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు. తర్వాత మళ్ళీ సాయంత్రం స్కూల్ అయిపోగానే తనకు డాన్స్ క్లాస్ పెట్టించింది మా చెల్లెలు. అంటే మా చెల్లెలు డ్యూటీలో ఉంటది, అమ్మాయి మన ఇంటికి వచ్చేసరికి ఉంటది అని చెప్పి తన కోసం ఒక సపరేట్. మీ సిస్టర్ ఏ హాస్పిటల్ చేస్తున్నారు ప్రజెంట్? గైనకాలజిస్ట్ గా నాంపల్లి ఏరియా హాస్పిటల్ అండి. నాంపల్లి ఏరియా హాస్పిటల్. ఇప్పుడు కాదు, నాంపల్లి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు సపరేట్ పొజిషన్ లో ఉంటున్నారా, అదే దాంట్లో ఉంటున్నారా, అత్తమామలతో కలిసి ఉంటున్నారా? దసరా పండుగ కన్నా ముందు వరకు అత్తమామలతో కలిసే ఉన్నారు సార్. దసరా పండుగ ముందు వరకు. ఓకే. అయితే కంటిన్యూగా వాళ్ళు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అదనపు కట్నం కావాలని. తను జాబ్ పోయింది 2022లో. ఇదేంది చేపల చెరువు, ఆ బిజినెస్ ఈ బిజినెస్ చేస్తా అని చెప్పి 50 మంది బిజినెస్, అదే అది చేపల బిజినెస్ అదో ఇదో చేస్తా అని చెప్పి
మా చెల్లెలకి మేము అప్పుడు కట్నంగా పెట్టిన ఏదైతే గోల్డ్ ఉందో ఆ గోల్డ్ మొత్తం ఎక్సెప్ట్ పుస్తల తాడు మొత్తం అమ్మేసుకున్నారు. ఓకే. మా చెల్లెలకి తెలియదు ఆ విషయం. ఓకే. మా చెల్లెలు ఇక్కడ ప్రెగ్నెన్సీ ఉండి ఇక్కడ మా ఇంట్లో ఉంది కదా 3-4 months. అవును. అప్పుడు మొత్తం అమ్మేసుకొని ఆ డబ్బులతోనే రామదాస్ పల్లి అనే విలేజ్ లో పూర్తిగా చేపల చెరువు అది అని అది కూడా ఇంకో ఎవరి దగ్గర వీళ్ళ బంధువులది భూమి ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకొని అది చేసిరట. ఆ తర్వాత అతను వీళ్ళని అక్కడ నుంచి తరిమేసిరు. తరిమితే అక్కడ 2 కోట్ల రూపాయల దాకా నష్టపోయారు. అదే ఆ గోల్డ్ కు సంబంధించిన డబ్బులు ఇంకా కొన్ని డబ్బులు అన్ని పెట్టి అక్కడ పొడగొట్టేసింది. ఓకే. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంక ఈమె టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా మీ నాన్న దగ్గర ఇంకా 50 లక్షలు అడగరా, 1 కోటి రూపాయలు అడగరా అని. దసరా కంటే ముందు ఇదంతా 2021 ఆ ప్రాంతం. ఓకే. ఓకే. చెప్పండి. 22 సార్, సారీ 22. ఓకే. ఓకే. ఆ తర్వాత అప్పుడు కూడా 2-3 పంచాయతీలనే. ఆ తర్వాత 25 లక్షల రూపాయలు మేము మళ్ళీ ఒకసారి ఇవ్వాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితి మా చెల్లెల జీవితం కోసం ఇవ్వాల్సి వచ్చింది. ఆ 25 lakhs తీసుకున్నాడు. ఒక 6 నెలలు మంచిగానే ఉన్నాడు. కాపురం బాగానే చేసిండు అక్కడ అదే ఇంట్లో, వాళ్ళ ఇంట్లోనే. 22 మే అనుకుంటా, మేలో మేము ఇచ్చాము 25 lakhs. ఒక 5 నిమిషాలు చెప్పండి. ఇప్పుడు అమ్మాయిల పిచ్చి అనే మాటకు వచ్చేసరికి నేను ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. ఏదో మీ మామగారు అంటే అమ్మాయి వాళ్ళ మామగారు కూడా మీ అక్కని రకరకాలుగా టచ్ చేశాడు అని చెప్పేసి వీడియోలో నేను విన్నాను. నిజమేనా? నిజమే, అది వీడియో చూసారు కదా సార్? చూశాను. బట్ నేను అనేది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. నేను అనలేను కాబట్టి ఆ భాష. చెప్పండి. కొన్ని విషయాలు చెప్పలేని పరిస్థితి కూడా ఉంది సార్. అది మా పిల్లలకి అంటే ఏంటి కాదు, లైంగికంగా వేధించాలని చూసేవాడు ఎట్టా ఏంటి? అదే మా పిల్లలు నేను చేయలేదండి ఇప్పటి వరకు. అట్లాంటిది ఏం జరగలేదు. కానీ ఆ పని మనుషులతో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా వల్గర్ గా బిహేవ్ చేసేదట. మా పిల్లలు అన్ని ఇప్పుడు రివీల్ చేసిన ఆవిడ ముందే చెప్తే అంటే ఇంట్లో ఉన్న పని వాళ్ళతో కూడా మీ మామగారు రకరకాలుగా ప్రవర్తించేది. అదే మీ అక్క వాళ్ళ మామగారు. ఓకే. 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 అంత చాలా అంటే చాలా వరకు. మా అత్తయ్యనేమో మొత్తం ఇల్లీగల్ గా అదేంటి ఆ చిట్టీలు 5 రూపాయల మిర్చీలకు ఫైనాన్స్ ఇచ్చుడు ఇవన్నీ చేస్తూ ఆమె పోతే ఎక్కడ ఎవరైనా. సరే, నాకు ఇందాక పాయింట్కి వచ్చే ఒకసారి ఈ లైంగిక వేధింపులు, హెరాస్మెంట్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దసరా తర్వాత మీ సిస్టర్ పూర్తిగా వేరే అపార్ట్మెంట్కి వచ్చింది, వేరే పోర్షన్కి వచ్చింది, అవునా? చెప్పండి. దసరా పండుగ కన్నా ముందు ఒక రోజు బాగా విపరీతంగా చెల్లెల్ని కొట్టిండు. ఎట్లా అంటే అప్పుడు 50 లక్షల రూపాయలను అడిషనల్ గా డౌరీ తీసుకురా, లేదు మేము పెళ్ళినప్పుడు ఒక 2 ఎకరాలు ఇస్తామని ఒప్పుకున్నాం సార్ వాళ్ళకి. ఓకే. మా ఊళ్ళో అయితే ఆ 2 ఎకరాలు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసి నా పేరు మీద అని ఒత్తిడి తేవడం చేస్తే, ఇప్పటికే నీకు ఇచ్చిన డబ్బులన్నీ నేను నా గోల్డ్ అమ్ముకున్నావు, తర్వాత డబ్బులన్నీ ఖర్చు పెట్టేసినావు, నీకు ఆ బిజినెస్ లో అసలు ఏ అనుభవం లేదు, నువ్వు ఇంకెన్ని పెట్టినా కూడా పోతుంది అని ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తే విపరీతంగా మా చెల్లెల్ని కొట్టిండు. కొడితే ఆ విషయం ఆమె తను నేర్చుకుంటా చెప్తే మేమందరం అప్పుడు 50 మంది పోయింది నిజమే. 50 మంది కూడా ఎవరం పోయినాము. అంత పెద్ద ఫ్యామిలీ సార్. ఓన్లీ కరీంనగర్ కి 5 కిలోమీటర్ రేడియస్ లో కనీసం 150 మంది ఉంటారు మా కుటుంబ సభ్యులు. ఓన్లీ మా సర్నేమ్ తో ఉన్న కుటుంబ సభ్యులు. ఓకే. అందుకని మళ్ళీ తీసేపోయి ఎవరితో అయితే తగాదు ఉందో, ఎవరితో అయితే గొడవ ఉందో, ఎవరైతే వేధిస్తున్నారు అనుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో పెట్టడం ఏంటి? కొద్దిగా మనకు కాదండి, మామూలుగా జనరల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లీగల్గా మీరు అడ్వకేట్ అన్నది ఓకే, జనరల్గా తనకు ఉండే రైట్ ఉంది ఆ ఇంట్లో అన్నది ఓకే. ఇప్పుడు విడాకులు కాలేదు కాబట్టి, నోటీసుల వరకే కాబట్టి, విడాకులు అయ్యేంత వరకు అత్తమామతో కలిసి ఉండే రైట్ తనకు ఉంది అనేది ఓకే. కానీ జనరల్గా మన భాషలో మాట్లాడుకుందాం, లీగల్ భాష ఒక్కసారి పక్కన పెట్టి, ఎక్కడైతే వేధింపులకు గురవుతున్నారో, ఎక్కడైతే అమ్మాయిని కొడుతున్నారో, తిడుతున్నారో, ఇబ్బంది పెడుతున్నారో, చంపుతారనుకున్న అనుమానాలు ఉన్నాయో అక్కడ తీసుకుపోయి అమ్మాయిని పెట్టడం ఏంటి మీరు? అప్పటి వరకు లేదు కదా సార్. అప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన మాట ఏంది, దసరా తర్వాత సపరేట్ కాపురం పెట్టిస్తామన్నారు. అప్పటి వరకు ఎలాంటి గొడవలు లేవు. చిన్న ఈ కట్నం కావాలని వేధించడం ఒక్కటి జరిగింది తప్ప లేదు. మీరు అప్పటికే అమెరికాలో టార్చర్ పెట్టాడు, తర్వాత ఇక్కడికి వచ్చాక టార్చర్ పెట్టాడు, అదనపు కట్నం కోసం వేధింపులు చేశారు, తర్వాత మీరు పంచాయతీ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మీ నోటీసులు ఉండి కూడా విడాకుడు నోటీస్ పంపించేంత లెవెల్కి ఆ ఇష్యూ పోయిన తర్వాత కూడా మీరు అక్కడ పెట్టారా? మరి అది కొద్దిగా మీరు ఆలోచించాలి. సరే చెప్పండి, మీ వర్షం చెప్పండి. చెప్పండి సార్. ఒకటి సార్, ఆడపిల్లకు అన్నిట్ల కన్నా ప్రాణం కన్నా ముఖ్యమైనది భర్త. అవును, అది దాంట్లో నో డౌట్, దాన్ని కాదనేది ఏం లేదు. కానీ ఆ సంబంధాలు బాగున్నంత వరకు ఓకే. కానీ చంపేంతగా మనిషి ఉన్నాడు అని మనకు ఆలోచన వచ్చిన తర్వాత, ఏదింపులు దిగుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అనుకున్న తర్వాత మార్చుకుంటా అనే శక్తి మా చెల్లెలికి ఉండింది.
అది కాదు, ఒక్క వర్షన్ ఏందండి, నేను చెప్పనా, మీరు చెప్పిన పాయింట్స్ ఒక్కొక్కటి చెప్పనా మీకు నేను. ఒకటి వదిలేయమని నేను చెప్పట్ట, మళ్ళీ ఆ పాయింట్ కాదు. నేను పాయింట్ అవుట్ చేసుకునే దానికంటే ఎక్కడైతే అమ్మాయికి వేధింపులు గురవుతున్నాయో ఆ అమ్మాయి ఒక్కదాన్ని, అంటే మీరు పొద్దాకు ఉండలేరు కదా అక్కడ, వాస్తవాలు చూడలేరు కదా, అలాంటి ప్లేస్లో తీసిపోయి మళ్ళీ అమ్మాయిని అక్కడ వదిలేయటం అన్న దానికన్నా నేను కొంత అబ్జెక్షన్ ఫీల్ అవుతున్నాయి. అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా వచ్చిందంటే ఆ ఇంట్లో ఉండటం కూడా ఒక కారణమే కదా. 100% ఈ రోజు అదే కారణం అయింది. మరి అది నేను దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాను, నేను కేవలం ఆ విషయాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు రకరకాల వేధింపులు రకరకాల క్రమాల్లో జరుగుతున్నాయి అనేది నేను ఒక్కొక్కటి చెప్పమంటే చెప్తాను. మీరు చెప్పిందే ఒకటే, యూఎస్లో ఉండగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని కొట్టాడు, తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ కూడా వేధించాడు, ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ సహజంగా మంచివాడైతే ఎవడు వేధించాడు, జాలి చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, కానీ టార్చర్ పెట్టాడు. చివరికి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీ సిస్టర్ని ఇండియాకి పంపించాడు, తర్వాత కూడా పంచాయతీ చేసి తర్వాత కాపురం పెట్టించారు, తర్వాత కూడా 50 మందితో పంచాయతీ పెట్టాల్సి వచ్చింది. ఈ దశ సపరేట్ ఇల్లు తీసుకుంటాను మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోకుండా విడాకుల పత్రం నోటీసులు పంపించాడు. ఆ నోటీసులు అంటే ఇంత ల్యాగ్ ఉన్న తర్వాత కూడా, ఇంత దూరం ఇష్యూ అయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడే ఉంచారని అనుకున్నారు చూసారా, మారుస్తుందిలే అని చెప్పేసి అనుకున్నారు చూసారా. అక్కడ ఈ అమ్మాయి ఆత్మహత్య వైపు వెళ్ళటానికి అక్కడ రీజన్స్ ఉన్నాయి కదా అని నా విషయం, నా పాయింట్. 100% మీరు అన్నది నిజమే, కానీ ఆమె అంటే చాలా స్ట్రాంగ్ ఉంటది అని నేను ఎక్కడండి మామ, యాక్చువల్గా మామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, అతనే కొంత నేను చెప్పడం బాగోదు కానీ మిస్క్ చేశాడు అనేటువంటిది ఆ అమ్మాయి చేసిన అభియోగం మీరు కూడా ఒప్పుకుంటున్నమాట. ఇక అక్కడ మారుతారు, అక్కడ మార్పు జరిగిద్ది అనుకోవటం సరే, మీరు ఎలా అనుకున్నారనేది ఇక చూడాలి. ఏదేమైనా ఒక అమ్మాయి ఇలా హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి. సరే, రేపు మీతో కూడా నేను మళ్ళీ క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను, కానీ మీరు చెప్పినటువంటి వర్షన్ అతను చెప్పింది పచ్చి అబద్ధాలంటారు, అవునా? ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. నేను అడిగిన దాంట్లో నుంచి కొన్ని ప్రశ్నలు అతని మీద సంధించారు. ఖచ్చితంగా అండి. ముందు మీరు మీ భార్యను సపరేట్ గా పెట్టి వేరే కాపురం పెడుతున్నది అబద్ధమా నిజమా? వాడు 8 నెలలే కాపురం చేసినాను అంటుండ్రు కదా, అవును. లాస్ట్ 3-4 మంత్స్ వరకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నది అని మేము నిరూపించుకుంటాం. మా దగ్గర అది ఉంది, ఓకే, మా దగ్గర ఉన్నాయి, ప్రతి ప్రూఫ్ ఉన్నాయి. ఈ రోజు కూడా వాళ్ళ రూమ్ లో, ఈ రోజు కూడా మా చెల్లెలకి సంబంధించిన ప్రతి వస్తువు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. లాస్ట్ ఒక 6 months బ్యాక్ మీరు ఇంకోటి ఎందుకు సార్, ఇప్పుడు నేను అన్నాను కాబట్టి తప్పు చేస్తుండొచ్చు. కర్మన్ గట్ల స్వాగత్ గ్రాండ్ లో 7/7/2023 అనుకుంటా సార్, మా మేనకోడలు బర్త్డే రోజు శుభం ప్యాలెస్ అని చాలా పెద్ద ఫంక్షన్ హాల్. మీరు దాంట్లో బిల్స్ ఉంటాయి సార్, మీరు ఒక్కసారి వేరే మీ ఛానల్ ద్వారా ఒకసారి మీరు కనుక్కోండి. బర్త్డే చేసిండు, 8 నెలలే సంసారం చేసినంటే ఆల్మోస్ట్ 2018 డిసెంబర్ లో పెళ్లి చేసుకుని వారం రోజులకి అమెరికా తీసుకుపోయినావు. 2019 ఎండింగ్ దాకా నీ దగ్గరే ఉంది, అక్కడే మరి అదే బర్త్డే చేశాడంటే ఇంకా ఎక్కువ కాలం కాపురం చేసినట్టే కాబట్టి అబద్ధమే అవుతుంది. అవును, మరి మీరు కనుక్కోండి సార్. నేను ఒకటే తప్పకుండా. పోయిన సంవత్సరం జూలైలో ఇంతకీ మీ సిస్టర్ ఆరోగ్యం ఎలా ఉందండి, ప్రజెంట్ ఎలా ఉంది? ఇంకొక 1 day అయితే అష్యూరెన్స్ ఇస్తామంటున్నారు సార్. ప్రస్తుతానికి అయితే అంటే అప్పుడప్పుడు ఎప్పుడో కన్ను తెరుస్తుంది కానీ మాట్లాడలేకపోతుంది, చెస్ట్ బాగా పెయిన్ వస్తుంది అంటున్నారు. లోపల పేగులు ఏవో డామేజ్ అయినా నిన్ననే ఎండోగ్రాఫ్ ఏదో టెస్ట్ అన్నారు, ఎండోగ్రఫీ చేస్తున్నారు. వాడు పెద్ద 420 మేము మా పిల్లలకి చెప్పినాం. అంటే ఒక్కటి సార్ నేనేమంటున్నా అంటే ఆమె 4.5 years మా అందరినీ, అంటే మాకు ఇష్టం లేకున్నా కూడా 4.5 years అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అదేనండి, చాలా కష్టపడి ఆయన ఇష్టపడ్డాడు, ఈమె నమ్మించిండు, ఈమె కూడా ఇష్టపడ్డది. చాలా మంది జరుగుతుంది అదేనండి. లవ్ అంటే జీవితంలో బాగా చూసుకుంటారు, పెళ్లికి ముందు ఉన్న ప్రేమే పెళ్లి తర్వాత ఉంటుందని భ్రమిస్తుంటారు పాపం అమ్మాయిలు. కానీ పెళ్లి తర్వాత చాలా మంది అమ్మాయిల జీవితాలు పాపం అగమగోచరంగా తయారవుతా ఉన్నాయి. సరే, మీ సిస్టర్కి సార్ చెప్పండి. మా చెల్లెలు మనసులో ఏమున్నది అంటే, మేము గ్రహించింది ఏంటి అంటే, నేను ఇష్టపడి నేను కావాలనుకొని చేస్తున్న పెళ్లి, మా అమ్మ నాయన తెచ్చిన పిల్లగాడు కాదు. ఓకే, సో అతను ఏదో చిన్న సతాయిస్తున్నది నిజమే. సతాయించినా కూడా నేను వదిలేసి వస్తే మా అమ్మ నాయనలు నన్ను చూటిపోటి మాటలతోనే, అంటే నువ్వు చేసుకున్నది నువ్వే అనుభవిస్తున్నావు అని అంటమేమో. మేము ఇప్పటి వరకు అనలేదు సార్ ఆ మాట, అంటమేమో అని తను ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి సరే ఈ చిన్న సమస్య నేను తగ్గుకుంటానా, నేను అడ్జస్ట్ చేసుకుంటా, వాళ్ళ అమ్మ నాయనలతో నేను సపరేట్ గా ఉండగలిగితే నా భర్త నేను మార్చుకుంటా, అవన్నీ చెప్పింది సార్. అన్ని చెప్తేనే మేము ఎప్పటికప్పుడు, అందుకనే మా చిన్నమ్మను ఆమె తోడుగా పెట్టి ప్రతిరోజు పొద్దున సాయంత్రం మేము ఎవరం వీలైతే మా 4 అన్నదమ్ములం ఉంటాము, 4 అన్నదమ్ములు ఎవరో ఒకరు పోయి చూసుకునే వాళ్ళం. అదేనండి. సరే సార్, మనం కలుద్దాం. మీ సిస్టర్ని జాగ్రత్తగా చూసుకునే హాస్పిటల్లో, తను మంచిగా
క్యూర్ కావాలని నేను కోరుకుందాం. రేపు మరోసారి కలుద్దాం. ఫిజికల్గా కూడా ఏం జరిగింది ఏంటి ఆధారాలతో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఫోన్ లైన్లో వచ్చినందుకు, ఈ పరిస్థితుల్లో కూడా ఫోన్ లైన్లో మాకు వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ సార్, మీకు కూడా చాలా థ్యాంక్స్. కొద్దిగా మా చెల్లెకి న్యాయం జరిగేటట్టు తప్పకుండా అండి. ఇది ప్రణిత కేసులో ప్రణిత సోదరుడు చెప్తున్నమాట. ఏదైతే ప్రణిత భర్త చెప్తున్న వర్షన్ ఉందో అది పూర్తిగా పచ్చి అబద్ధం అనేది ఈ వర్షన్. రాబోయే కాలంలో అతని వర్షంలో కూడా అతని దగ్గర ఉన్నటువంటి ఆధారం తీసుకునే ప్రయత్నం చేద్దాం, వాస్తవాలను తెరిచే ప్రయత్నం చేద్దాం. నిజంగా కనుక ఒక అమ్మాయి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా వచ్చిందంటే ఏదో ఒకటి లేకుండా అయితే వచ్చే పరిస్థితి కాదు. ఆ అమ్మాయి బాగుండాలి, బాగా బయటికి రావాలని కోరుకుందాం. కానీ ఏదేమైనా ఈ ఇష్యూని ఎందుకు మనం ఇంతలా 2 వర్షంలో విని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే, రేపు రాబోయే కాలంలో ఇలాంటి సంఘటన మరొక జంటకి రాకుండా ఉండాలంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు భార్యాభర్తల మధ్య ఇంత సమస్యలు వస్తున్నాయి, వాస్తవాలు ఏంటి అనేటువంటిది. ఎందుకంటే సహజంగా ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఎవరి వర్షంలో వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 4 గోడల మధ్యకు పోయి మనం చూడలేం. ఇవాళ అమ్మాయి చనిపోయేదాకా వచ్చింది కాబట్టి మీడియా వార్తగా క్రియేట్ చేస్తుంది. కానీ మామూలుగా అయితే మనకి అది వార్త కాదు, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటం, బెడ్రూమ్లో కెమెరాలు పెట్టడం మీడియా పద్ధతి కాదు. కానీ ఇవాళ ఒక అమ్మాయి వేధింపులకు గురై సూసైడ్ చేసుకున్న అన్న తర్వాత దాన్ని మీడియా ఖచ్చితంగా కవర్ చేయాలి, ఒక అమ్మాయికి న్యాయం జరగాలని డిమాండ్ చేయాలి. అదే క్రమంలో వాస్తవాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసి రేపు ఇంకొక సంఘటన ఇంకొక అమ్మాయికి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ వర్షం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రణిత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట.